రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. అయితే పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. ₹1,00,000 నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. అయితే పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతి ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. ₹1,00,000 నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ ని 15 రోజుల్లో కూల్చాలని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. హైకోర్టు అసలు ఏమన్నది? బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తారనేటువంటి సమాచారంతో పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు హాట్ కామెంట్స్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా హైకోర్టు సూటిగా పిటిషనర్ తరపు న్యాయవాదిని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పార్టీ కార్యాలయం కట్టక ముందే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, కట్టిన తర్వాత ఏ విధంగా అనుమతులు ఇస్తారో మీరే చెప్పాలంటూ కూడా స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషనర్ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అయితే విచారణ జరిపిన తర్వాత అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ నిబంధనలకు ఉల్లంఘించి ఈ పార్టీ కార్యాలయం కట్టారు కాబట్టి ఖచ్చితంగా కూల్చివేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు అనుమతులు లేవు కాబట్టి, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారు కాబట్టి 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మున్సిపల్ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ₹1,00,000 నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలంటూ కూడా హైకోర్టు మరొక అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటి మరో బెంచ్ కు వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీన్ని ఛాలెంజ్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి చూడాలి 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ శాఖ కూల్చివేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకు ఈ అంశానికి సంబంధించి అయితే మాత్రం ఎదురు దెబ్బ తగిలిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా నల్గొండ ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, చూస్తుంటే హైకోర్టు హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ ని 15 రోజుల్లోగా కూల్చాలని ఆదేశించినట్లు సమాచారం. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సంబంధించి కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చగా జరుగుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలి, అనుమతులు లేని భవనాలు కూడా ఉంచకూడదు అని చెప్పేసి మున్సిపల్ అధికారులకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఆదేశాలు జారీ చేశారు. గత నెల రోజుల క్రితం కూడా బహిరంగంగా కూడా పేదవాళ్ళు అనుమతి తీసుకోకుండా కట్టితే కూల్చోని, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ ను ఎలా నిర్మిస్తే మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేబినెట్ లో తీర్మానించి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ ఆఫీస్ ను కూర్చాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే తాము నష్టపరిహారం చెల్లిస్తాము, తర్వాత కంటిన్యూషన్ చేసుకోవడం కోసం కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. కానీ తాజాగా హైకోర్టు 15 రోజుల్లో కూలగొట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి
అనుభవం ఎదురైంది. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీతో పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ఆఫీసులు కూడా స్థానికంగా మున్సిపల్ పర్మిషన్లు తీసుకోలేదని అన్ని పార్టీ ఆఫీసులు కూలగొట్టిన తర్వాత తమ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా రావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా బహిరంగంగా చర్చల పరిస్థితి. మొత్తంగా బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతలకు సంబంధించి మరోసారి రాజకీయంగా రచ్చగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శంకర్. రైట్, థ్యాంక్ యూ రవి.